ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా మైలవరం మండలం ఒద్దిరాల శ్రీ సుంకుల పరమేశ్వరి పరంజ్యోతి తిరునాళ్ళ ఉత్సవాలు 21, 22, 23 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎద్దులచే బండలాగుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఓకేనా? నా పేరు ఏబీవీ గోవిందు. నేను క్లాస్ 1 కండక్టర్ బొంబాయిలో పనిచేస్తూ ఉంటాను. సివిల్ వర్కులు చేస్తాను ఆల్రెడీగా. లేంగాగో నుంచి నేను ఈ ఊరికి మా గ్రామ పంచాయతీ మాది. మేము మా ఎన్నో సర్పంచ్ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి మేము కంటిన్యూగా ఈ కార్యక్రమం చేపిస్తూనే వస్తాను. అనేక కార్యక్రమం అనేక ప్రజలు కలుస్తారు ఇక్కడ. చుట్టూ మొత్తం మండల ప్రజలు, జిల్లాల నుంచి ప్రజలు కూడా వస్తుంటారు. అన్న భోజనాలు కానీ వచ్చిన వారికి వసతులు కానీ అంతా మా బంధువులే ఇక్కడ ఉండే ఏర్పాటు చేసే వాళ్ళంతా. మా ఇల్లుడే సూర్యపల్లిరాదు. మా ఈ ఊరిలో కూడా మాకు బంధుత్వం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి మాకు అవినాభావ సంబంధం ఉంది ఈ ఊరిలో. కాబట్టి మేము ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాము ఇక్కడ. అందుకు వైభవంగా చేపిస్తాను. ఎక్కడ ఎవరికి లోటు లేకుండా నాటకాలు జరిపించినాము, ఈవెంట్లు జరిపించినాము, మా తల్లికి బాగా జరగవలసినట్టు జరిపించినాము. చాలా పవిత్రమైన తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి. ప్రజలు చాలా నిష్టంగా ఈ దేవుని పూజిస్తుంటారు. అనుక్షణము పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఆదివారము 20, 10, 30 ఆటలు ఆమె తల్లికి ముక్కుబడి చెల్లించుకొని పోతుంటారు. ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా మా యొక్క తాలూకాలో 1000 కళ్ళ తల్లిగా చూసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా మహత్వం చూపించుకుంటూ అందరిని నెరవేర్చుకుంటూ ఆమె ముందుకు తీసుకుపోతాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. నా పేరు సూర్యపేదరాజు, మాది వద్రాల గ్రామము. శుంకులమ్మ తిరునాళ్ళు అనేది దాదాపు 4 రోజులు ఏర్పాటు చేయడమైంది. అందులో దాతల సహాయంతో చేయడం జరుగుతుంది. అందులో ఎక్కువ మొత్తం భాగంగా ప్రతి సంవత్సరం మా మామ ఏబీబీ క్లాస్ 1 ముంబై కాంట్రాక్టర్ గోవింద్ గారు ప్రతి సంవత్సరం 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు పెడుతూ ఈ దాతల సహాయంతో ఈ ఎద్దులు 3 రోజులు ఎద్దుల పందాలు నిర్వహించడం జరుగుతుంది. దాతలందరికీ తాన భోజన సదుపాయం ఇక్కడ వచ్చిన వారికి అందరికీ, భక్తులకు, దాతలకు, ఎద్దుల యజమానులకు అన్నదానం కూడా ఇక్కడ చేయడం 3 రోజులు జరుగుతుంది. అంతేకాకుండా మాధురి ఈవెంట్స్, మాటి ముందు వారిచే 2 రోజులు కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇక్కడ నిర్వహించబడ్డాయి. ప్రశాంతంగా ఈ శుంకులమ్మ మహాశక్తివంతురాలు కాబట్టి అనేక రకాలుగా చాలా బెంగళూరు, ముంబై నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు, ముక్కుబడి చెల్లించుకుంటుంటారు. మా మామ చెప్పినట్టు 1000 మంది ప్రతి వారం కూడా యాటలు పెట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ దాతల సహాయంతో ఇటువంటి ప్రోగ్రాంలు విజయవంతమైనాయి. రేపు ఒక్కనాడు
ప్రోగ్రాం ఉంది, ఎద్దుల పందెం. అది కూడా విజయవంతం కావాలని ఇటువంటి దాతలు మళ్ళా ఉండి అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు అందరికి తెలియజేస్తున్నాను. మాది వద్రాల గ్రామం సింగనపల్లి ఈశ్వరెడ్డి గారి మనవని నేను. మా మాజీ సర్పంచ్ దాదాపుగా 50 సంవత్సరాలు వద్రాల గ్రామాన్ని సర్పంచ్గా, మా తండ్రి గారు మా అమ్మగారు ఈ హై స్కూల్ స్థలాన్ని కూడా దాదాపుగా 5.5 ఎకరా మా అబ్బగారు ఆ కాలంలోనే దానం ఇచ్చినారు. ఆ హాస్పిటల్ కూడా 3.5 ఎకరా దానం ఇచ్చినారు. శుక్లమ్మ పరంజ్యోతి మా ఇంటి ఆడబిడ్డ. మేమే ఫస్ట్ బోనాలు స్టార్ట్ చేసి శుక్లమ్మ తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఆదినారాయణ రెడ్డి ఆశీస్సులు, భూపేశ్ రెడ్డి గారి ఆశీస్సులతో, గోవిందన్న గారి సహాయ సహకారాలతో ఈ తిరునాళ్ళ ఉభయంగా జరిగినది. ఇంకా ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తాదులు సహాయ సహకారాలతో 3 రోజుల అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేస్తున్నాము. ఇంకా అన్నగారు భాగంగా నెక్స్ట్ ఇయర్ కూడా మాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మైలవరం మండలము, చిన్నపాపిరెడ్డి నా పేరు, మండల కన్వీనర్. చిన్నపాపిరెడ్డి మండల కన్వీనర్. ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఇక్కడ ఏబీవీ గోవింద్ ద్వారానే జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు, భూపేశ్ రెడ్డి గారి సహకారంతో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి ఏది లోటు ఉన్నా కానీ ఏబీవీ గోవింద్ గారు అన్నీ తీర్చగలరు. ఇక్కడ ఏదైనా కానీ అన్నదాన కార్యక్రమం కానీ, దూలబండలు కానీ, సర్వం ఏదైనా డ్రామా ప్రోగ్రాంలు కానీ, ఆర్చి కట్టించి అమ్మవారికి ఏదైనా కానీ ఈ 3 గ్రామాలు కాకుండా మా మైలవరం మండలంలో మా తాలూకాలో చాలా కార్యక్రమాలు చేసినారు. ఆయన సహాయ సహకారాలు పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేట్టుగా మాకు సంపూర్తిగా చేస్తాను. మా ఊర్లో కూడా దేలం కట్టిస్తారు. దన్నవాడ గ్రామంలో ఆంజనేయ స్వామి దేలం ఆయన సొంతమే 65 లక్షలు పెట్టి కట్టిస్తున్నాడు. భారీగా జరుగుతుంది. నెక్స్ట్ ఈ 5 ఏళ్ళు కూడా సంపూర్ణంగా జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో, ఏబీవీ గోవింద్ ఆధ్వర్యంలో. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.